ఏఈఓల పెన్ డౌన్ అంటూ నమస్తే తెలంగాణ ఏఈఓలు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల పెన్ డౌన్ అని క్వశ్చన్ మార్క్ పెట్టిండు. డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే చేయలేమని స్పష్టీకరణ, సహాయకులు ఇతర మార్గాలను చూడాలని విజ్ఞప్తి, యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సర్కార్ ఒత్తిడి. రాష్ట్రంలో 2601 మంది ఏఈఓలో ఆందోళన. వరి పంటను పరిశీలిస్తున్న ఏఈఓలు అంటూ వాళ్ళు డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే చేయలేమని స్పష్టం చేసిరట. వీళ్ళు ఏం చెప్పారంటే పంట ఎవరైతే పండిస్తున్నారో ఆ రైతులకు మాత్రమే రైతు బంధు వేద్దాము, దాన్ని రైతు భరోసాగా మారుద్దాము. కాబట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత పంట వేసిర్రో ఆ డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే చేయమని ఒక యాప్ ఇచ్చిండట. ఇస్తే ప్రభుత్వము ఇక వీళ్ళు ఏమంటా ఉన్నారంటే వాళ్ళు చేస్తారా లేదనేది పెద్ద డౌట్, క్వశ్చన్ మార్క్ పెట్టి వాళ్ళు పెన్ డౌన్ అంటా ఉన్నారట. అంటే మాతో కాదు, అది మేము చేయలేము, కావాలంటే సహాయకులు ఇతర మార్గాలను చూసుకోరని చెప్తా ఉంటారట. ఎందుకు కాదన్నారు కూడా మనం చూడాల్సిందే. అసలు దానివల్ల వచ్చే సమస్య ఏంటిదో కూడా తెలుసుకోవాల్సిందే. చూద్దాం దానికి ఏఈఓలు ఎందుకు పెన్ డౌన్ చేస్తా ఉన్నారు, వాళ్ళకి రుణమాఫీకి ఏమైనా ఇష్యూ అవుతా ఉందా, ఇంకేం ఇష్యూ అవుతా ఉంది, ఎందుకోసం అన్నది ఒకసారి చూద్దాం. రైతులకు సంబంధించిన ముఖ్యమైన అంశమే ఇది. మరి ఏఈఓలే మేము పని చేయము అని చెప్తున్నారు అంటే మరి ఎందుకోసానికి ఆ డిజిటల్ క్రాప్ మ్యాపింగ్ మరి వాళ్ళతో కాదు అంటే ఎందుకు కాదు, కారణాలు ఏంటి ఇక్కడ ఉంది. ఖచ్చితంగా ఇది చూసిన తర్వాత కాల్స్ తీసుకుంటా ప్రతి ఒక్కరితో మాట్లాడుతా, వెయిట్ చేయండి ఒక 5 నిమిషాలు. ఇక్కడ చూడండి, డిజిటల్ క్రాప్ సర్వేపై రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై వ్యవసాయ విస్తరణాధికారులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే 49 రకాల విధులు నిర్వహిస్తూ అష్టకష్టాలు పడుతుండగా తాజాగా క్రాప్ సర్వే భారాన్ని మోపడం ఏంటని రాష్ట్రంలో 2601 ఏఈఓలు ఉంటే అందులో 60% మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. క్రాప్ సర్వే యాప్ ను వ్యక్తిగత సెల్ ఫోన్ లో అప్లోడ్ చేయమంటున్నారని, తద్వారా తమ వ్యక్తిగత సమాచారం యాప్ కంపెనీలకు వెళ్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మంత్రులు అధికారులకు మొరపెట్టుకోగా స్పందన కరువైంది. దీంతో పెన్ డౌన్ సమ్మె వైపు వారు కార్యాచరణ రూపొందిస్తున్నారు అంటూ ఇక పెన్ డౌన్ అయ్యే దిక్కు కనబడతా ఉందట. పని చేయమని చెప్తారట ఏఈఓలు. ఎందుకో మరి కారణం ఇదేనట, ఆ యాప్ కంపెనీలకు మా వ్యక్తిగత సమాచారం అంతా పోతుందని. సర్వే ఓ ప్రహసనం. అసలు సర్వే ఎందుకు ప్రహసనమో చూద్దాం. ఇది రైతుల అంశం. ఇది దేశవ్యాప్తంగా పంటల బీమా, ఆహార భద్రత, పంటల వివరాల సేకరణ, ప్రకృతి వైపరీత్యాల పంట నష్టాలు, పంటల ఉత్పత్తులకు అనుగుణంగా ఎగుమతులు, దిగుమతులు, మార్కెటింగ్ పై దృష్టి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేకు 2 ఏళ్ల క్రితం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం వ్యవసాయ రంగంలో డిపిఐని రూపొందించే లక్ష్యంతో డిజిటల్ అగ్రి మిషన్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీనికోసం 2817 కోట్లు వెచ్చిస్తుంది. అయితే ఈ సర్వేను ఈ నెల 27 నుంచి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈ సర్వేకు రాష్ట్రంలో 18 మండలాలను ఎంపిక చేశారు. ఇందులో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఒకటి. ఇక్కడ పనిచేసే 4 ఏఈఓలతో సర్వే కాదని గుర్తించి మరో 23 మంది ఏఓలను డిప్యుటేషన్ చేశారు. ఒక్క మండలం సర్వే చేయడానికి 2.5 నెలలు పట్టింది. 18 మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2601 మంది ఏఈఓలు ఉన్నారు. రాష్ట్రం మొత్తం డిజిటల్ క్రాప్ సర్వే చేయాలంటే ఒక్క ఏఈఓ సగటున ఒక సీజన్ లో 32,000 ఫారమ్స్ లో సర్వే నిర్వహించాల్సి ఉంటుంది. 20 మీటర్ల దూరం నుంచి మాత్రమే సదరు సర్వే నెంబర్లోని పంటల ఫోటోలను క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయొచ్చు. నెట్ పనిచేయకపోయినా, సాంకేతిక ఇబ్బందులున్నా ఏమి చేయలేని దుస్థితి. రాష్ట్రంలోని ఏఈఓల్లో 60% మంది మహిళలే ఉన్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక మండలాన్ని 30 మంది ఏఈఓలతో కలిసి సర్వే చేస్తేనే 2.5 నెలల పాటు టైం పట్టినప్పుడు ప్రస్తుతం మండలంలో 4 కలిసి ఎలా చేస్తారన్న ప్రశ్నను తెరపైకి తెస్తున్నారు అని చెప్పి అంటా ఉన్నారు. అయితే వేరే రాష్ట్రాల్లో ఏమున్నది అనేది ఇక్కడ చూడండి. ఇతర రాష్ట్రాల్లో భిన్న మార్గాల్లో, వేరే రాష్ట్రాల్లో ఇదట చేస్తున్నారు అని చూద్దాం. ఇగో ఆయా రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖ సూపర్వైజర్ మాత్రమే పనిచేస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇందుకోసం గ్రామ సహాయకులను నియమించారు. వారి కేంద్రం నుంచి గౌరవ భృతి చెల్లిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం టాటా కన్సల్టెన్సీలకు సర్వే అప్పగించింది. కర్ణాటక, కేరళ, ఒడిశా, పశ్చిమ బంగాల్లో రాష్ట్రాల్లో నోడల్ ఏజెన్సీలతో సర్వే చేయిస్తున్నారు. తమిళనాడులో రెవెన్యూకి అప్పగించారు. మధ్యప్రదేశ్లో ఓ స్వచ్ఛంద సంస్థతో సర్వే చేస్తున్నారు. రాష్ట్రంలో యాప్ డౌన్లోడ్ చేయని ఏఈఓలకు సెలవుగా పరిగణించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఇతర రాష్ట్రాల్లో సర్వే కోసం ఒక్కో ఫారమ్స్ కి 15 రూపాయలు చెల్లిస్తుండగా మన రాష్ట్రంలో మాత్రం 2 రూపాయలు ఇస్తురట, 2 రూపాయలు ఇస్తురట. అందుకే వాళ్ళు ఇక మేము పెన్ డౌన్, మేము పని చేయం, మాతో కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారట ఏఈఓలు. మరి దానివల్ల ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే సాధ్యం కాదని ఏపీలో మాదిరిగా సహాయకులను నియమించాలని, ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా వివిధ మార్గాల్లో సర్వే చేయించాలని కోరుతూ వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏఈఓలు, మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తున్నారు. వ్యవసాయ శాఖలో క్షేత్రస్థాయి అధికారి నుంచి మొదలై పై స్థాయి అధికారి వరకు కలిసి మొరపెట్టుకున్నారు. శనివారం తెలంగాణ వ్యవసాయ విస్తరణ అధికారుల సెంట్రల్ ఫోరం కార్యవర్గ సమావేశాన్ని నాంపల్లిలోని టీఎన్జిఓ భవన్ లో నిర్వహించారు. ఇక ఆ నిర్వహించిన దాంట్లో ఏం మాట్లాడారు అనేది ఇప్పటిదాకా మనం చూసినాం. ఇగో వాళ్ళు ఏమంటారు అంటే
మేము ఏఈఓలము పనిచేసే పరిస్థితి కాదు, 60% మంది మహిళలే ఉన్నారు కాబట్టి వాళ్ళ వ్యక్తిగత సమాచారం కూడా యాప్ కంపెనీలకు వెళ్ళిపోతా ఉంటది కాబట్టి మేము చేయలేము అని వాళ్ళు మొరపెట్టుకుంటా ఉన్నారట. మరి మొరపెట్టుకుంటే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఇగో ఫస్ట్ ఒక కాల్ తీసుకుందాం.